అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపం పుట్టింపనీకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. ప్రాణంతో కాపాడటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించను, నా ఎద్దుకు రమ్ము, అక్కడ ఉండవద్దు. ఇంకను 5 కరు సంవత్సరంలో వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన దాంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదని అన్నాడని చెప్పడి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూసినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకురండి అని తన సహోదరులతో చెప్పి అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడరు. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లని, నీవు నీ సహోదరులను చూసి మీరు లాగా చేయడి, మీ పశువుల మీద బరువులు కట్టి కనాన్ దేశంలోకి వెళ్ళి నీకు ఆజ్ఞ అయినది కదా, దీన్ని చేయండి. మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకుని రండి. ఇశ్రాయేలు కుమారులు అలాగనే చేసిరి. యోసేపు వరం మాట చొప్పున వారికి ఈ బండ్లను ఇప్పించెను, మార్గమునకు ఆహారం ఇప్పించెను. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయించిన 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తం ఆహారమును, ఇతరుల ధాన్యమును, తినుబండారములను మోయించిన 10 ఆడుగాడిదలను పంపెను. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాన్ దేశమునకు తన తండ్రి అయిన యాకోబు నదుకు వచ్చి అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నింటినీ అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకుని పోటకు యోసేపు పంపిన బండ్లు చూసినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లాను. ప్రార్థించుదాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, మీ పిల్లలుగా కలిసి నీ పరిశుద్ధ లేఖనాలు చదువుటకు, వినుటకు, వాటిని గాయకొంటకును మాకు సామర్థ్యతనివ్వండి. ప్రభు, ఎన్నో గొప్ప సంగతులు మా ఎదుట పెట్టి ఉన్నావు. మా చేతిలో నిబంధన గ్రంథాన్ని ఉంచావు. ఎవడును మార్పు చేయకుండా, ఎవడును దాన్ని మార్చజాలని నిబంధన మా చేతిలో, ఈ గొప్ప డాక్యుమెంట్ మా చేతిలో ఉంచావు ప్రభా. ఈ యొక్క ఐశ్వర్యాన్ని మేము అనుభవించటకు మాకు సహాయపడమని ప్రభా, ఈ సమయాన్ని మా ప్రభుని యేసుక్రీస్తు యొక్క మహిమ ఔన్నత్యతను ఎరుగుటకు మాకు సహాయపడమని యేసు ప్రభువును వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ యోసేపు ప్రభుని యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడని మనం ఎరుగుదాం.
ఇక్కడ మోషే ఈ గ్రంథము తన యొక్క ధర్మశాస్త్రములో యేసుప్రభువే చెప్పారు, మోషే నన్ను గురించి రాశాడని. మీరు అతని మాట నమ్మితే నన్ను నమ్మినట్టే. సో మోషే యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాసిన సంగతులు ఇవి. అదే సమయంలో యాకోబు కుమారుడు యోసేపు ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యమై అంటున్నాడు. మరి అతనికి సంభవించినది ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రవచనం వలె ఉన్నది. మరి ఇప్పుడు తన సహోదరులు మరి వచ్చిన్నారు. ఆ పై అధ్యాయంలో యూదా తన తండ్రిని గురించి, తన సహోదరుని గురించి పూట పడటం మనం చూసాం. అంటే ఆయన చక్కగా మాట్లాడాడు. మరి ఇక్కడ ఐగుప్తు ప్రభువుగా ఉన్న వానికి ఒప్పించగలిగాడు. మరి అతను మాట్లాడినప్పుడు ఎటువంటి బాధ్యత ఆయన వహించాడో చూస్తున్నాం. అక్కడ కనాన్ దేశంలో కరువు చేత ఎంత హీన స్థితిలోనికి వెళ్ళిపోయిన తన ప్రజల కొరకు, అనగా తన తండ్రి ఇంటి వారందరి కొరకు ఎట్లా మాట్లాడాడో, అలాగే ముఖ్యంగా తన తండ్రిని నిమిత్తం, తన సహోదరుడైన బెన్యామీన్ నిమిత్తం. ఒకవేళ బెన్యామీన్ కానీ పంపకపోతే తన తండ్రి ప్రాణం మరి మృతుల్లోకానికి వెళ్ళిపోతాడని మరి అతని గురించి విన్నవించుకున్నాడు. కాబట్టి వీళ్ళందరూ బ్రతక నిమిత్తం, వీళ్ళందరూ వెళితే మరి సహోదరుడు లేకుండా వెళ్తే, బెన్యామీన్ లేకుండా వెళితే తండ్రి మరణం చూడాలా. కాబట్టి ఇక్కడ యోధ తన తండ్రి ఇంటి వారందరి నిమిత్తం పూటపడ్డాడు. అలాగన మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన గురించి మనందరి పక్షంగా ఆయన పూటపడ్డాడు. మనందరినీ తిరిగి సమకూర్చడానికి, తండ్రి యొద్దకు తీసుకురావటానికి మన పక్షంగా ఆయన ఇవ్వబడ్డాడు. ఆయన అంగీకరింపబడకపోతే మనమందరం రాలిపోతాం, మనమందరం త్రోసివేయబడాల్సి వస్తాం. సో యోధా గోత్రపు సింహం ప్రభువైన యేసుక్రీస్తు యోధా గోత్రంలో జన్మించాడు. మనందరి కొరకు ఆయన పూటపడినవాడు. చూడండి, యోధా గోత్రంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో ఆయన ఏ సంతానంలో పుట్టాడు? 7:14 మన ప్రభువు యోధా సంతానమందు జన్మించినట స్పష్టమే. సో మరి ఆయన మనందరి కొరకు పూటపడినవాడు, మనందరి కొరకు ప్రధాన యాజకుడిగా, అనగా మన పక్షంగా మాట్లాడగలిగిన వాడు, మనల్ని పరిశుద్ధులుగా చేయగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. సరే, ఇప్పుడు యోసేపు మరి ప్రభుగా ఉన్నాడు. ఇక్కడ సహోదరులందరికీ జాప్నాత్ నేహుగా ఆయన అందరికీ తెలిసిన వాడిగా ఉన్నాడు. ఐగుప్తీలకేమి, ఇటు తన సహోదరులైన యోసేపు సహోదరులకి కూడా ఆయన ఏ విధంగా ఎంతవరకు చూస్తున్నారు? వారు జాప్నాత్ నేహు. మరి ఆ బిరుదుతో ఆయన పేరు చెప్తే, జాప్నాత్ నేహు పేరు చెప్తే ఐగుప్తీలందరూ మరి వణకాల్సిందే. అదే సమయంలో మరి అతనిని బట్టి అందరు పోషించబడుతున్నారు, అందరు రుణస్థులై ఉన్నారు. మరి ఇప్పుడు తన సహోదరుల కొరకు కూడా ఆయన ఆహారం ఇచ్చి పోషిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ తనకు కలిగిన అధికారమును బట్టి వీళ్ళు ఎంతో అక్కడ ఉన్న ఐశ్వర్యము, ఆయన పని వారికి కనిపెట్టుకుని ఉండుట, ఆయన వెళ్ళినా వచ్చినా మరి ఎటువంటి గౌరవం ఆయనకు ఉన్నదో వీళ్ళందరూ చూస్తూనే ఉన్నారు సహోదరులు. కానీ ఇప్పుడు
ఎప్పుడైతే ఈ బిడ్డలందరూ విధేయులు అయ్యారో, ఎంతో దీనులయ్యారో, అప్పుడు టైం వచ్చింది. ఏం టైం వచ్చింది? వారు అప్పుడు దీనులయ్యారు. ఇప్పుడు దేవుని సమయం వచ్చింది. అందుకే ఇప్పుడు తన సహోదరులకు తను కనపరుచుకునేటప్పుడు, తెలియపరుచుకునేటప్పుడు అక్కడ ఉండి ప్రతి మనిషిని నా యొద్ద నుండి పంపివేయడు, వెలుపలికి పంపేయండి అన్నాడు. అంటే ఐగుప్తుడు అక్కడ లేకుండా తాను చూసుకున్నాడు. ఎందుకని? తాను తన సహోదరులకు తాను తెలియపరచుకుంటకే. ఆయన ఎవరని వారు ఎంతసేపు ప్రభువుగా ఔన్నత్యంగా చూస్తున్నారు, కానీ ఇక్కడ యోసేపు అని వారికి తెలియదు. అందుకే వాళ్ళందరినీ బయటికి పంపేసి ఏ ఐగుప్తుడు అక్కడ లేకుండా చేసి, ఎందుకంటే వీళ్ళు తను నమ్మవేసిన వారు, ఆ తప్పు ఆ నేరము వారు ఎవరైనా వింటే అలాగే చెప్పుకుంటారు. అందుకే ఆయనకి సొంతగా మరి పక్క నుండి పనిచేస్తున్న అతన్ని కూడా ఉండకుండా అందరినీ బయటికి వెళ్ళమని చెప్పి ఇప్పుడు తను ఎవరినో చెప్పుకుంటున్నాడు. చెప్పుకునే ముందు ఇంకా తట్టుకోలేకపోయాడు. ఆ ప్రేమని తట్టుకోలేక చూడు 2వ వచనంలో, అతడు ఎలుగెత్తి ఏడవగా. ఎందుకు ఏడుస్తున్నాడు? అది దుఃఖం కాదు, అయితే ప్రేమ పొంగి వచ్చింది. ఇంకా ఆ ప్రేమను బేర్ చేయలేకపోయాడు, అంతగా నిండిపోయింది. తాను తన సహోదరుల యొక్క దీనస్థితిలో మరి వారిని ఆదరించుటకై, వారి వాళ్ళ ప్రేమ చూపించుటకై అంతకుముందు నుంచి చూపిస్తున్నాడు. ఇప్పుడు టైం వచ్చింది తన తండ్రిని గుర్చి, తన సహోదరులను గుర్చి, మరి ఇటువంటి మెచ్యూరిటీ, ప్రేమ అనురాగాలతో యోధ ఎప్పుడైతే మాట్లాడాడో తన సహోదరులందరూ అట్లనే సమ్మతించినారు. అందుని బట్టి ఇప్పుడు ప్రేమతో ఎలుగెత్తి ఏడ్చాడు. ఆ సంగతి ఐగుప్తులో అందరు విన్నారు. ఏమైంది లోపల అంటే, యోసేఫ్ సహోదరులు వచ్చారంట. ఇంకా బయలుపడ్డా, లోపల ఏమవుతుందో తెలియదు. అప్పుడు 3వ వచనం, నేను యోసేఫ్ని సో ఇక్కడ ఎంతసేపు వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఐగుప్తు అంతటికి ప్రభు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రభువే ఏమన్నాడు? నేను యోసేపుని. ఏ యోసేపునా? వాళ్ళు అమ్మేసిన యోసేపే, మీ సహోదరుని. సో ఇప్పుడు ఆ ఔన్నత్యత ఎదుట వీళ్ళందరూ ఏమయ్యారు? కంగారు పడ్డారు. మరి వెనక్కి తగ్గినట్టుగా అయిపోయారు. మరి భయపడ్డారు, తొందరపడ్డారు, ఏం చెప్పలేకపోతున్నారు. ఒక్కొక్కరిని పట్టుకుని అరే రారా అని చెప్పి ఒక్కొక్కరిని జుట్టు పట్టుకుని కొట్టుట కొరకు కాదు, వారందరినీ ప్రేమతో మరి చూపించటకై తాను బయలుపరుచుకున్నాడు. నేను యోసేపుని, నా తండ్రి ఇంకా బ్రతికున్నాడా అని అడిగితే ఇప్పుడు సహోదరులు అందరూ అతని సముఖంలో భయపడినారు, కంగారు పడ్డారు, వెనక్కి తగ్గారు. చూసారా? మరి ఇక్కడ వీళ్ళందరూ మనస్సాక్షిలో అపరాధ భావం, మేము ఇలా తప్పు చేశాము, మేము ఇంత కీడు చేశాము మా సహోదరుడికి అని చెప్పి లోపల మనస్సాక్షి మేల్కొంది.
అయితే వారు తొట్టిల్తున్నారు, తొందరపడుతున్నారు, వెనక్కి తగ్గుతున్నారు. అయితే అప్పుడు యోసేపు ఏమన్నాడు? "ఆ, వెళ్ళిపోవద్దు, మీరు భయపడొద్దు, వెళ్ళిపోకండి వెనక్కి." ఆ, ఇప్పుడు ఏమంటున్నాడు? దగ్గరికి రండి. సో దగ్గరికి రండి అని చెప్పి, సో ఇప్పుడు మనవాడే మనవాడే మనం అయితే కీడు చేసినాము, అయితే దగ్గరికి తీసుకొస్తున్నాడు. కొట్టుట కొరకు కాదు, హింసించుటకు కాదు, లేక పగ తీర్చుకుంటకు కాదు, ఆదరించుటకు దగ్గర తీసుకొచ్చాడు. అంతేకాదు వాటిలో ఉన్న అపరాధ భావము ఏం చేస్తున్నాడు? 5వ వచనం. సో మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపు నేనే. సో ఇది ఎలా ఉన్నదంటే, తెలియక అపోస్తలుడైన పౌలు మరి సంఘాన్ని హింసిస్తున్నప్పుడు యేసు ప్రభుని అతడు ఎరగలేదు. అయితే ప్రభు అతనికి తెలియపరుచుకున్నప్పుడు అతడు ఆ మిక్కిలి ప్రకాశం గల ఆ యొక్క తేజస్సు ఆయన మీద పడినప్పుడు అతడు పడిపోయినప్పుడు ప్రభు అతన్ని అడిగాడు, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు? అతడు అడిగాడు నేల మీద పడి, ప్రభువా నీవెవడు అని అడిగితే, నీవు హింసించున్న యేసు. సో అతడు యేసుని ఎరగలేదు. ఇప్పుడు తాను ఆయన మహాత్మ్యాన్ని ఎరుగుతున్నాడు. సో ఇక్కడ అతడు భయపడినాడు, వణికినాడు. ప్రభువా నేనేం చేయాలని ఆయన అడిగాడు. అనగా తను సరెండర్ అయిపోయాడు. ఒక విరోధిగా తిరుగుతున్న క్రీస్తు విరోధి మరి ఆయన సముఖంలో ప్రభువా అని చెప్పి తను తాను లొంగిపోయాడు. అయితే లొంగిపోయిన వాడిని ప్రభు ఏం బెదిరించలేదు. ఆయన భయపెట్టి తాను లోపరుచుకోలేదు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళని భయపెట్టి తాను వశపరచుకోవాలనుకోలేదు. నా దగ్గర రండి, మీరు ఇది ఇతరులకు తెలియకుండా, మనకు ఐగుప్తులు ఎవడు కూడా ఇలా నింద, వీళ్ళంట వాళ్ళ తమ్ముని అమ్మేశారంట, ఆడేనంట యోసేపు అని తక్కువగా మాట్లాడుకుంటారేమో. అందుకని వీళ్ళ మీద నిందలు వేస్తారేమో. చూడండి, కొద్దిమంది తాము సాక్ష్యంలో ఇలాంటి వాడిని దేవుడు నన్ను ఈ రీతిగా నన్ను బాగు చేస్తున్నాడు, నా జీవితాన్ని మార్చాడు అంటే, ఇప్పుడు కొద్దిమంది ఆ పాత వాటినే పట్టుకుంటారు. ఒక ఆయన ఎవరో రీసెంట్గా చంపివేయబడ్డాడు కదా, ఆయనను గురించి ఆయన తన సాక్ష్యంలోనే ఇదివరలో నేను తాగుబోతుని అన్నాడు. ఇప్పుడు దేవుని సేవలో ఉన్నాడు ఆయన. అయితే వీళ్ళేమో ఈ హతం చేసిన వాళ్ళు అన్నారు, ఆడు పచ్చి తాగుబోతు అన్నారు. ఆ సాక్ష్యాన్ని ఏ విధంగా మారుస్తున్నారు చూడండి. ఆయన ఇదివరకు నిజమే తాగిపోతే, ఇప్పుడు లేదు, దేవుని యొక్క నమ్మకమైన సాక్షిగా ఆయన ఉండినాడు. మరి కొన్ని బలహీనతలు మనం చెప్పుకుంటే ఆ బలహీనతలనే అతనికి ఏమీ రాదు అని చెప్పుకుంటారు. నాకు భయము, ప్రజల ముందు మాట్లాడటం భయము, లేకపోతే నేను ఇలాంటి వాడిని అని చెప్పుకుంటే ఏం చెప్తున్నారు? అతనికి భయం అంట, అతనికి రాదు, అతనికి తాళం రాదు, ఇలాంటి మాటలు చెప్పుకుంటారు తక్కువ చేసుకుంటే. సో అది ఈజిప్టియన్ మైండ్. అందుకనే లోకస్తుల సంబంధమైనది అదే. నిజమే, అట్టి వాణిని దేవుడి తనకి అనుకూలమైన సేవకునిగా మార్చుకున్నాడని చెప్పి దేవుని స్తుతించే బదులు బలహీనులను అలాంటి వారిని దేవుడు వాడుకుంటున్నాడని చెప్పుకునే బదులు అతనికి రాదు ఇలా చెప్పేటువంటి కొద్దిమంది ఈజిప్టియన్స్ ఉంటారు. అందుకనే ఇక్కడ యోసేపు జాగ్రత్త పడ్డాడు. తన సహోదరులను ఎవరైనా తక్కువగా మాట్లాడతారేమో,
అందుకని అందరిని ఎల్లగొట్టి దగ్గర రండి అని చెప్పి, వాళ్ళు భయపడుతుండగా దగ్గర రమ్మని చెప్పి ఆదరించి వారిని ముట్టుకున్నాడు, వారిని హత్తుకుంటున్నాడు. అంతేకాదు ఇక్కడ మీరు చేశారని అనుకోవద్దు, దేవుడే నన్ను ముందుగా పంపించాడు. చూడు 5వ వచనం, మీరు అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపం పుట్టింపునీకుడి. దుఃఖపడవద్దు, సంతాపపడవద్దు. అంటే ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. దుఃఖపడవద్దు, తర్వాత మీలో మీరు కోపపడిపోవద్దు. అరే నువ్వేరా అని చెప్పేసి నువ్వు కొట్టావు, అని గాయపరిచావు, లేకపోతే ఇంకొకరిని చూసి అరే నేను కాదు, నువ్వు గోతిలో తోసినోడు నువ్వే, లేదు కాదు ఇక యోధాగాడే అమ్మేయటానికి ప్లాన్ చెప్పాడు. సో ఒకళ్ళనొకడు అందరు కలిసి చేసిందే ఇది. నేనేదో బెదిరిద్దాం అనుకున్నాను, అయితే ఇలాంటి పని అవుతుంది అనుకోలేదు అని చెప్పి ఫస్ట్ రూబేన్ అని ఉండొచ్చు. అందుకే వాళ్ళకి గొడవలు రాకుండా, ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపం రాకుండా మీరు దుఃఖపడద్దు, సంతాపపడద్దు. బీ నాట్ యాంగ్రీ. ఆ మాట ఉన్నది అక్కడ, ఇంగ్లీష్లో చదువు 5వ వచనం. బీ నాట్ బీ గ్రీవ్డ్ నార్ యాంగ్రీ. సో అక్కడ కోపం పడద్దు, బాధ ఆనందొద్దు. ఎందుకు? మన ప్రాణ రక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను పంపించాడు. ఇంకా ఈ 2 సంవత్సరాల నుంచి కరువు ఉన్నది, ఇంకా సేద్యమైన కోతైన లేని సంవత్సరాలు ఇంకా 5 రాబోతున్నాయి. అయితే దేవుడు ఆశ్చర్యంగా సంరక్షించడానికి, మిమ్మల్ని శాశ్వతంగా నిలపటానికి, చూడండి కరువులు అందరూ అనేక మంది నాశనం అయిపోయారు, కరువులు అనేకులు చచ్చిపోయారు, క్షామహతులుగా ఉన్నారు. అయితే కరువులో మిమ్మల్ని చూడు 6వ వచనం మధ్యలో, మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా. సో కరువులు ఏం చేస్తే అనేకులు చచ్చిపోతారు. అలాంటిది ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషంగా చూడండి. నేటికి దేవుడు తన ప్రజలను ఆ విధంగా భద్రపరుస్తున్నాడు. అబ్రహాం దినాల్లో కరువు వచ్చింది, ఇస్సాకు దినాల్లో కరువు వచ్చింది, యాకోబు దినాల్లో కరువు వచ్చింది. మరి అనేక ఉపద్రవాలు గుండా వారు వెళ్ళాల్సి వచ్చింది. అయినను నేటికి ఆ సంతతి నిలిచినది. ఆకాశము భూమి గతించినా కానీ మరి ఈ సంతతి నిలిచి ఉంటుంది అన్నాడు. అంటే అంతగా నిబంధన చేశాడు. వాళ్ళని సంహరించడానికి ఎంతమందికి కుట్రలు చేయలేదు. ఇజ్రాయెల్ని చంపేయాలని, యాకోబు సంతానం తీసేయాలని ఎంతమంది తలంచలేదు. నా అభిషిక్తులను ముట్టకూడదని ఆ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి కరువులేమి, ఉపద్రవాలేమి, మరి మనుషుల యొక్క అసూలేమి, వారిని ఎవరిని ముట్టకుండా దేవుడు వారిని సంరక్షించాడు. ఇక్కడ ప్రస్తుతం కరువులో వారిని ఆశ్చర్యంగా పోషించి శేషంగా నిలిపినాడు. సో ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు పంపాడు, మీకు ముందుగా నన్ను పంపించాడు దేవుడు. తర్వాత 7వ వచనంలో దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. దేవుడే కానీ సో నేను తోసేశాను, నేను అమ్మేశాను, లేకపోతే వాడు కొట్టాడు, వీడు తోసేశాడు, చంపేద్దాం అనుకున్నారు, అలాగే ఇలాగని చెప్పి వాదన లేకుండా ఈ విషయాలన్నిటిలో దేవుడే పంపించాడు కదా. అందుకే కీర్తనలో కూడా ఆయన గురించి ఏం రాశారు, 105లో అతనిని ముందుగా దేవుడే పంపాడంట. 105వ కీర్తన 17వ వచనం.
వారికంటే ముందుగా ఆయన ఒకనిని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. సో మరి ఎవరు పంపించారు అక్కడికి? యోధ అమ్మేసినందుక, లేకపోతే షిమ్యోని చంపేద్దామని అన్నందుక, లేక లేవి షిమ్యోను కలిసి నరికేద్దామరా అన్నందుక? ఎవడో తప్పించడానికి గోతులో కుదోసుంటాడు వాళ్ళ చేతిలోంచి ఇడిపించి. సరే, ఆ గోతులో కూడా చచ్చిలాగా ఉన్నాడు. ఇక్కడ ఏళ్ళు చంపేస్తారు, ఆడు కొట్టేస్తాడు ఈ పిల్లోడిని అని చెప్పి యోధ ఆలోచన చెప్పి, మరి ఎందుకురా ఆడు సావుని అలా చూడటం, అమ్మేద్దాం అన్నారు యోధ. సో తప్పులు ఒకడి మీద ఒకడు గెంటుకుని చేయటానికి కాదు, ఇలా సంభవించింది దేవుని చిత్తంలో. వారు అలా చేస్తున్నారు. అయితే ఇవన్నీ దేవుని యొక్క ఏర్పాటే. చూడండి, ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో అన్నిటికీ సమయం ఉన్నది కదా. ప్రసంగి 3వ అధ్యాయంలో చూడు, మొదటి వచనం, ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంటుంది. మరి ప్రతి ప్రయత్నానికి సమయం ఉన్నది. సో ఇక్కడ మరి ఇప్పుడు 11వ వచనం, దేని కాలమందు. సో ఏది ఎలా జరగాలో, ఏదేది ఆయా కాలాల్లో ఏదేది ఆ టైం జరగాలో దేవుడు సమస్తమును నియమించాడు. సో ఇక్కడ దేవుడు కార్యాలు చేయించున్నాడు, మనకి గ్రహింపు కాదు. మనం అనుకుంటా అనుకూలంగా ఎలాగైంది, వాడు అలా చేశాడు, వీళ్ళు ఎలా చేశారు అనుకోవచ్చు. మన మీద నిందలు పెట్టిన వాళ్ళు, మనల్ని బాధలు పెట్టిన వాళ్ళు, దేవుడు అక్కడి నుంచి ఎట్టి రీతిగా ఉన్నత స్థితిలోనికి ఎత్తుతున్నాడో తర్వాత గ్రహించుకున్నప్పుడు ఇవన్నీ మనకు మేలుకే జరిగినాయి అని మనం దేవుని స్తుతించగలం. కాబట్టి ఇక్కడ తన సహోదరులను మరి ఆదరిస్తూ వారిని దగ్గర చేర్చుకుని వారిని చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు 8వ వచనం, మీరు అమ్మేశారు, నన్ను కొట్టారు, నన్ను బాధ పెట్టారు అని నిందగాడు, ఇది దేవుడే నన్ను పంపించాడు ఇక్కడికి అని చెప్పి సో తన హోదాని మరి తను చెప్పగలిగాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మృతులై తిరిగి లేపబడి తండ్రి యొద్ద ఆయనకు ఆరోహణమైన తర్వాత తండ్రి అయిన దేవుడు ఆయనను దూతలందరి ఎదుట అభిషేకించాడు. అనగా యేసును క్రీస్తుగా, క్రీస్తు అనగా అభిషేకం. ఏమి ఆయనలో తండ్రి అయిన దేవుడు ఏం పెట్టాడు? సర్వాధికారం. ఆయన వస్తానికి అధికారం అంతా తన కుమారుడి మీదకి ఇచ్చేశాడు, ఆయన నెత్తి మీద పెట్టాడు. తండ్రి అయిన దేవుడు ఆయన అభిషేకించాడు, అనగా తండ్రి అయిన దేవుడు అతనిని అధికారంతో నింపాడు. తండ్రి అయిన దేవుడు బుద్ధి అనగా జ్ఞానము ఆయనలో నింపాడు. తండ్రి అయిన దేవుడు ఐశ్వర్యం ఆయనలో నింపాడు, మహిమను ఆయనలో నింపాడు. సో తండ్రి చేత అభిషేకించబడినవాడు అనగా యేసు క్రీస్తు అన్నాడు. సో ఆయన తిరిగి వచ్చి తన సహోదరులైన లేక శిష్యులతో ఆయన అన్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉన్నది. సో ఈ సంగతులు
మరి తన శిష్యులకి తెలియపరచుకున్నాడు, లోకానికి చెప్పుకోలే. పిలాతు ఇంటికి వెళ్ళి, రే పిలాతు, ఏమనుకున్నావురా? ఓయ్ ప్రధాన యాజకుడని అనుకుంటున్నావా? నేనే స్థితిలో ఉన్నాను నీకు తెలుసా? అలాగేలా చెప్పుకోలే. ఎంత ఔన్నత్యతగా ఉన్నాడు, అంత దీనుడిగా ఉన్నాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎదిగినవాడు, అదే సమయంలో ఒదిగినవాడు కూడా. అంటే ఉన్నతంగా హెచ్చించబడినా గర్వించట్లేదు, ఆయన తక్కువగా చేయబడినా మరి నిరుత్సాహపడలేదు. కాబట్టి తండ్రి చేత అభిషేకింపబడినవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఇక్కడ చెప్తున్నాడు, మీరు నాకు ఫరో ఇంటికి తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఏలికగాను నియమించాను. సో ఇక్కడ తన తండ్రిని వచ్చి మరి వృద్ధాప్యంలో తనకి చెప్పుకెత్తున్నాడు. తన తండ్రిని పోషించటకు, తన తండ్రి ఇంటి వారందరినీ పోషించటానికి ఇలాగ రమ్మన్నాడు అని చెప్పండి. మీరు అన్నీ చూస్తున్నారు కదా. చూడు 13వ వచనంలో, ఇక్కడ ఏమేమి చూశారు నా దగ్గర, నాకు ఎటువంటి గౌరవం ఉన్నదో చూశారు కదా, పోయి నా తండ్రికి చెప్పండి. చూడు నా కళ్ళు, బెన్యామీన్ కళ్ళు చూడండి, సహోదరుల కళ్ళు ఒకేలానే ఉన్నాయి. కాబట్టి నేను వాళ్ళు నమ్మలేకపోతున్నారేమో, మరి అమ్మేశాము ఒక నిందితుడిగా, ఈ దేశానికి ఇంత అధికారిగా ఇంత ఏలికగా ఎలాగవుతాడు అని అనుమానం వస్తుందేమో. నిజమేనా ఇతను యోసేపేనా? లేదు, నేను యోసేపుని. ఇంకా రుజువు కావాలా? ఇదిగో నా తమ్ముడు బెన్యామీన్ కళ్ళు, నా కళ్ళు చూడు అని చెప్పి తాను ఏమైనాడో వారికి చూపించుకోగలిగాడు. శిష్యులు కూడా ప్రభు వచ్చి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమయ్యారు? కొద్దిమంది సందేహించారంట, కొద్దిమంది ఏం చేశారు? అనుమానించారు. వచ్చి చూడండి రా బాబు, నేనే అని తాను చూపించాల్సి వచ్చింది. సో మరి ఇక్కడ ఈ సహోదరులందరినీ తను రుజువుపరుచుకున్నాడు. నేను యోసేపుని, మీ సహోదరుని, నా తండ్రిని ఇక్కడ తీసుకురండి. సో ఎటువంటి బాధ్యతతో ఆయన తన స్వజనులను ప్రేమిస్తున్నాడో చూస్తున్నాం. తర్వాత ఏడ్చినాడు. చూడు 14వ వచనం. ఇప్పుడు దగ్గర అయిపోయారు, చూసారా? వాళ్ళందరిని ముద్దు పెట్టుకున్నాడు, అందరిని హత్తుకున్నాడు. సో అపరాధ భావం ఏమీ లేకుండా దగ్గర అయినాడు, చూసారా? అలాగనే మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించున్నాడు. మనం విరోధంగా, ఆయన మనసుకు విరోధంగా ఏమైతే చేశామో అదంతా ఆయనకి విరోధం చేయాలి. ఇప్పుడు పౌలు యేసు ప్రభుని ఏమి హింసించలే. ఎవరిని హింసించాడు? ఆయన నామాన్ని ద్వేషించాడు, ఆయన నామానికి విరోధంగా పనిచేశాడు, ఆయన విశ్వసించిన వారిని బాధ పెట్టాడు. ఇప్పుడు ఆయన అతన్ని సంధించినప్పుడు అతన్ని సమీపింపజేస్తున్నాడు. నీవు హింసించిన యేసునని చెప్పుకొని మరి ఆయన తను చూపించాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మరి పౌలు ఎప్పుడు యేసు ప్రభుని చూసినవాడు కాదు, హింసించినవాడు కాదు.
ఆయన చిత్తానికి విరోధంగా పనిచేశాడు. అలాగనే మనం కూడా ప్రభుని బాధ పెట్టి ఉంటాం. ఆయనకిష్టం కాని మాటలు, తన సహోదరులకు విరోధంగా మాటలు, అపనిందలు, అవమానములు, ఇలాంటివి, ద్వేషములు, ఈర్ష్యలు మరి చేస్తే ఎవరికి చేసినట్టు? ఎవరి మీద నింద వేసినట్టు? యేసుప్రభు మీద నింద వేసినట్టే. తన వారిని ఉద్దేశించావు, తన వారి యందు అసూయపడ్డారు అంటే ఇప్పుడు నన్ను బాధ పెట్టాలనుకో, నన్ను బాధ పెట్టాలంటే నన్నేం బాధ పెట్టకలే. నా పిల్లల్లో ఒకరిని బాధ పెడితే ఎవరిని బాధ పెట్టినట్టు? నన్ను బాధ పెట్టినట్టే. అలాగే ప్రభు యొక్క ప్రజలను, సహోదరులను మనం ద్వేషించిన ఆయనను బాధ పెట్టినట్టే. సో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ విధంగా నేను యేసునని, నువ్వు హింసించిన యేసునని చూపించాడు. సో అలాగన అపోస్తలుడైన పౌలు దేవునితో సమాధాన పడ్డాడు, దేవునికి సరెండర్ అయ్యాడు, మరి దేవుని సేవకుడయ్యాడు. అలాగనే ఇక్కడ యోసేపుని వారు చూశారు, మరి వారు దగ్గరకు వచ్చారు, వారిని ప్రేమించారు, వారు ఒకరినొకరు హత్తుకున్నారు. ఈ సంగతి అంతా బయట ఏమైంది యోసేపు ఇంట్లో అనుకుని చెప్పుకుంటుంటే, మరి ఫరో అడుగుతుంటే ఏమైంది అంటే సడన్గా వచ్చి ఎవరు వీళ్ళు, ఎందుకు ఎడుతున్నాడు ఈయన, ఏంటి సంగతులన్నీ చూసిన వాళ్ళు, దగ్గరగా ఉన్నవాళ్ళు అంటే అధికారుల్లో మరి అటు యోసేపు దగ్గరికి వెళ్ళగలిగిన వాడు, అటు ఫరో దగ్గరికి వెళ్ళగలిగిన వాళ్ళు సంగతి ఫరో ఇంటికి చెప్పారు. ఓహో, వాళ్ళు ఇష్టం, వాళ్ళ అన్నలు వచ్చారా, ఓకే, చాలా సంతోషం. అప్పుడు కబురు పెట్టాడు ఫరో. అరే మీ తర్వాత యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నీ సహోదరులు చూసి మీరు ఇలా చేయండి, ఈ పశువులు తీసుకెళ్ళండి, బళ్ళు పట్టుకెళ్ళండి, ఈ ఐగుప్తులో మరి మీరు మీ తండ్రింటి వారందరిని పోషించడానికి ఐగుప్తు సారం కలిగిన ప్రదేశాల్లో మరి మీరు ఉండొచ్చు మరి అని చెప్పి ఫరో మాటను బట్టి ఇప్పుడు యోసేపు వారికి బళ్ళు, మరి కొన్ని గాడిదలు ఇలాంటివి పంపించి, వాళ్ళతో పాటు ఆహారం పంపించి ఏమేమి ఇచ్చాడు చూడు, 21వ వచనం. వాళ్ళకి మార్గంలో మార్చుకోవటానికి బట్టలు, వాసన రాకుండా వారి మార్గంలో మార్చుకోవటానికి బట్టలు ఇప్పించాడు, సూట్లు ఇచ్చాడు. తర్వాత బెన్యామీన్కి 300 తులముల వెండి, 5 దుస్తులు, సో పాకెట్ మనీ కూడా ఇచ్చాడు, ఖర్చు పెట్టుకోరా అని. వీళ్ళందరికీ మంచి వస్తువులు ఇచ్చి తన సహోదరులందరినీ ఆదరించి ఒక గొప్ప సంతోషంతో వాటిని పంపిస్తూ మీరు ఈ దేశంలో సారవంతమైన వాటిని మీరు అనుభవించడానికి అక్కడున్న వస్తువులను లక్ష్య పెట్టవద్దు, ఆ పాడైన వస్తువులు, ఆ వస్తువులు, ఈ వస్తువులు అని తెచ్చుకుంటాక ఏం చూడదు, శ్రేష్టమైన వస్తువులు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ మీరు దేన్ని పట్టుకుని దాచుకోవద్దు అని చెప్పి మరి అన్ని వదిలేయండి అని చెప్పి వారికి ఆదరించి పంపాడు. చూడు ఏ విధంగా చెప్పాడు, అక్కడ ఏమైనా ఉన్నదా? 20 మంచి వస్తువులు మీవే అగును, మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని. సో ఏదో పాత వస్తువులు, పాడైపోయిన వస్తువులు ఇవన్నీ ఏం చేస్తాం, పాడేస్తామా? పాడేయలేము, దాచుకుంటాం. అయితే అలాంటివన్నీ పాడేయండి, ఎవరికైనా ఇచ్చేయండి.
మీరు వచ్చేటప్పుడు ఇక్కడ మంచి శ్రేష్టమైన వస్తువులు ఉన్నాయి. అలాగనే మరి ప్రభు కూడా మనలను తనతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలోంచి మనల్ని తీసుకుని పోయి పరలోకంలో అతి శ్రేష్టమైన సంగతులతో, అతి శ్రేష్టమైన బహుమానాలతో, వసతులతో మనలను ఆదరిస్తాడు. ఇక్కడ పాత వస్తువులు, ఇక్కడ క్షయమైపోయేవి అక్కడ అవసరం లేదు. వీటన్నిటిని లక్ష్య పెట్టక్కర్లే, ఏది తీసుకుపోక్కర్లే. మనం సాధారణంగా ఏం చేస్తాం? ఏది పోగొట్టుకోకుండా ఉండాలని చూస్తాం. అన్నీ భద్రపరచుకుంటాం, అన్నిటినీ దాచుకోవాలనుకుంటాం కదా. అయితే మనం విడుదల వచ్చినప్పుడు, మరి శ్రేష్టమైన దేశానికి వెళ్ళినప్పుడు, మన సంరక్షకుడు ప్రభువుగా ఉన్న వాని వద్దకు వెళ్తున్నప్పుడు మనకి ఈ లోక సంబంధమైన వస్తువులు కానీ, ఈ లోక సంబంధమైన సంగతులు కానీ లక్ష్య పెట్టక్కర్లే, బహు శ్రేష్టమైనవి ఉన్నాయి. యేసు ప్రభు కూడా తండ్రితో ప్రార్థన చేశాడు కదా. 17వ అధ్యాయం యోహాను సువార్తలో ఏమని చెప్పాడు? 17వ అధ్యాయం 10వ వచనం, 17 నుంచి 17వ అధ్యాయం. పరిశుద్ధుడు అయిన తండ్రి మనం ఏకమైనలాగిన వారును ఏకమైండులాగిన అట్లను. సో మనము ఏకమైనట్టుగా వారును మనతో ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అలాగే 20వ వచనం 20. వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనం ఏకమై ఉన్నలాగా వారు ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితువని, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించువని, లోకం తెలుసుకున్నట్టు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి నేను ఎక్కడ ఉందనో అక్కడ నువ్వు నాకు అనుగ్రహించిన వారును సో ప్రభు ఎక్కడున్నాడో అక్కడ మనం అందరం ఉండాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి మరి ప్రభు చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలా చెప్పేవాడిని. సో మీరు భయపడొద్దు, కలవరపడొద్దు. చూడు 14:1. సో అన్ని సదుపాయాలు, అన్ని నివాస స్థలము దేవుడు అక్కడ నియమించాడు. మరి ఇక్కడి నుంచి ఏం పట్టుకెళ్దాం? పాత వస్తువులు, ఊడిపోయే వస్తువులు, రిపేర్ చేసుకోవాల్సిన వస్తువులు చాలా ఉంటాయి. ఇవన్నీ ఏం చేయాలా? పారేయాలా, వదిలేయాలా? సో అట్లా లక్ష్య పెట్టవద్దు. సో మనకి అతి శ్రేష్టమైన వాటిని ప్రభు సిద్ధపరిచాడు. కాబట్టి మరి మనం ప్రభుతో సదాకాలం ఉండుటకే ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకే ఈ మాటలన్నీ చెప్పి తన సహోదరులను పంపాడు. వారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళని సాగనంపుతున్నప్పుడు ఎన్నో వస్తువులు, ఎన్నో సంగతులు వారికి ఇచ్చి దారిలోనికి తినుబండారములు, గాడిదలని అంటే గాడిదలు మోసుకెళ్ళటానికి ఆహారము, ఎన్నో వస్తువులు, సదుపాయాల కొరకు ఇచ్చి పంపిస్తున్నాడు. తన తండ్రింటి వారిని పిలిచి తీసుకురావటానికి. చిన్నపిల్లలు ఉన్నారు, సిస్టర్స్ అంటే
అన్నల యొక్క భార్యలు, కొంతమంది మరి ఇంకా ఆ, పిల్లలతో ఉన్నారు, కొంతమంది బాలింతలుగా ఉండి ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ ఒక్కొక్క దాన్ని పంపేలా, ఒక్కొక్క గాడిదనే తీసుకురాలే. వీళ్ళందరిని మోయటానికి, వీళ్ళందరినీ ఎక్కించుకురావటానికి మధ్యలో మరి ఆ బండి మీద కూర్చోబెట్టారనుకో, రథంలో కూర్చున్నట్టు ఉండదు. మరి రథంలో కూర్చుంటే కొంచెం బాగుంటుంది. మరి బండి వ్యాగన్స్ కదా, లగేజీలు మోసుకునే వ్యాగన్స్. ఆ వ్యాగన్స్లో వెళ్ళాలంటే ఏం చేయాలా? అందులో పరుపులు పెట్టాలా, అన్నీ తలగడాలు పెట్టాలా, మధ్యలో నీళ్లు కుండలు అలాంటివి కూడా అవసరం. మధ్యలో నీళ్లు కావాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకుని వెళ్ళటానికి కొన్ని పాత్రలు, ఇలాగిన మరి వాళ్ళందరినీ తీసుకురావటానికి ఎన్నో విషయాలు పంపించినప్పుడు ఇప్పుడు వెళ్తున్నారు. చూడు 24 వచనం. మార్గమందు మళ్ళీ ఇవన్నీ ఎరుగుతుంది కదా, ఎలాంటి వీళ్ళు కోపాలు వచ్చేస్తాయి వీళ్ళకి. అందుకనే ఒరేయ్ నువ్వు అమ్మేసావరా, లేకపోతే నువ్వు కొట్టేవరా? నేను ఎప్పుడు కొట్టలేదు యోసేపుని, అది నువ్వే కదా అలా చేసావు అని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు వాదనలు వేసుకోకుండా, కొట్టుకోకుండా, కలహపడవద్దని చెప్పి వారిని. అలాగే మనమందరం మార్గంలోనే ఉన్నాం. మరి ఈ మార్గంలో ఉండగా ఒకరి మీద ఒకళ్ళ ద్వేషాలు ఎందుకు ఉండాలా? మనమందరము మరి మన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళాల్సిన వారం, మరి ప్రభు ఉన్న స్థలంలోనికి వెళ్ళాల్సిన వాళ్ళం. అక్కడికి వెళ్ళవలసిన మనము ఈ మధ్యలో ఎందుకు తగాదాలు, ఎందుకు ఒకరికి విరోధంగా ఒకళ్ళు పేర్లు పాడు చేసుకుంటా, వాదనలు వేసుకుంటా? యేసు ప్రభు అయితే ఏం చెప్పారు? మీరు ఒకరినొకడు ప్రేమింపవలెను. చూడు 5వ అధ్యాయం 1 యోహాను 1వ వచనం. 1 యోహాను 5:1. సో దేవుని పిల్లలుగా మనము దేవుని ఆజ్ఞని గైకోవాలి. దేవుని ఆజ్ఞ ఏంటి? మీరు ఒకరినొకరు ప్రేమించాలని. 3వ అధ్యాయం 23. ఒకరినొకరు ప్రేమించాలని. మధ్యలో గొడవలు పడమని కాదు, ఒకరినొకరు సహించుకోవాలా, ఒకరినొకరు ఆదరించబడాలా. ఇది దేవుని చిత్తం. అలా చేయకపోతే దేవునికి విరోధంగా మనం పనిచేసినట్టే. దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను గైకోవాలా. ఆయన ఆజ్ఞ ఏంటంటే మనం ఒకరినొకరు ప్రేమించుట. కాబట్టి మరి ఆ రీతిగా ఈ మార్గంలో యోసేపు చెప్తున్నాడు, కలహపడొద్దు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవాల్సినంత ఏంటి? మరి నువ్వు కొట్టావురా, నువ్వేరా, ఆలోచన చెప్పావని చంపేద్దామని మొట్టమొదటి నువ్వేరా అన్నావు. నేను కాదురా, ఒరే గట్టిగా మాట్లాడు, తన్నెత్తాను, లేకపోతే చంపేస్తాను. ఇలాగా వాదనలు లేవు. సో దేవుని పిల్లలుగా అలాంటి వాదనలు ఉండకూడదు, జగడాలు ఉండకూడదు. జగడాలంట ఏటుగట్టును పుట్టే ఓట్లాంటిది. ఒకటంటే ఇంకోటి అంటారు. సో కన్విక్షన్స్ ఉండవు, వాదోపవాదాలు. సో వీళ్ళ లాయర్స్ జడ్జిలు అయిపోతారు. సో దాని బదులు వాదన్ని ఆఫ్ చేస్తేనే మరి గొప్పతనం. కాబట్టి మరి
అలాగ సహోదరులుగా వాదనలు జగడాలు లేకుండా వాళ్ళు ఏం మాట్లాడుకోవాలా? యోసేపుని దేవుడు ఏ రీతిగా హెచ్చించాడో, ఎటువంటి గౌరవము, ఎటువంటి ఔన్నత్యత, ఎటువంటి జీవము, ఐశ్వర్యము అతనికి ఉన్నది. అతను వస్తే ఎట్లా ఐగుప్తీయులు భయపడుతున్నారు, అతను వస్తే ఎటువంటి గౌరవం ఉన్నదో ఇవన్నీ చూశారు. సో వారు మన సహోదరుడు ఎలా ఉన్నాడు అని సంతోషించవచ్చును. కాబట్టి ఇప్పుడు ఎవరు గమ్మున వెళ్తాం? నేను నాన్నకు ముందు నేను చెప్తాను, నేను ముందు వెళ్తాను. సో అలా కూడా కాదు. సరే, ఒక గొప్ప సంతోషంతో తండ్రి వద్దకు వచ్చారు. వాళ్ళు ఎలాగ ఆరంభించాలో తెలలేదు. మరి ఇప్పుడు సంతోషాన్ని చెప్పినా అపాయమే, దుర్వార్త చెప్పినా అపాయమే. ఆ వయసులో ఎలాంటిదంట వయసు, సంతోషం ఎక్కువైపోయి కొద్దిమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా. ఒక ఆమె గర్భము కొరకు అండ్ ఆమె కన్సీవ్ అవ్వాలని ఎంతో యాంగ్జైటీగా ఉంది. యాంగ్జైటీగా ఉంటే ఈ వాళ్ళని స్టిమ్యులేట్ చేయడానికి ఎవరో డాక్టరు కొన్ని స్టెరాయిడ్స్ ఇచ్చింది. సో ఆ స్టెరాయిడ్స్ని బట్టి వాళ్ళకి ఉత్తేజం వస్తుంది, శరీరం కొంచెం స్టిమ్యులేట్ అవుతుంది. సో వాళ్ళ దాంపత్య జీవితం మరి ఎంతో బాగుండాలని అలాగేదో స్టెరాయిడ్స్ ఇచ్చారు. తర్వాత ఏదేదో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. అనేక దినాలుగా, ఎన్నో నెలలుగా కనిపెడతా ఉంది. ప్రతి నెల డిసప్పాయింట్. లేదు లేదు నువ్వు కొంచెం ఇలా ఉండాలి, అలా ఉండాలి అని డాక్టర్ చెప్తా ఉంది. సరే, ఓ దినాన్ని యాజ్ యూజువల్గా టెస్ట్కి వెళ్ళింది అదే డాక్టర్ దగ్గరికి. ఆమె ఆ టెస్ట్లు చూసి, గుడ్ న్యూస్, యూఆర్ తల్లి కాబోతున్నావు, యూఆర్ కన్సీవ్డ్ అని చెప్పి. నేను తల్లిని కాబోతున్నా, అవే చచ్చిపోయింది. సో హ్యాపీనెస్ ఏం చేసింది ఆవిడ్ని? ప్రాణం పోయింది. సో ఇప్పుడు యాకోబుకి ఈ పిల్లలు ఎలా చెప్పాలో వాళ్ళకి చూడండి. 47వ అధ్యాయం, 45వ అధ్యాయం, వారు 26వ వచనం. సో 25 నుంచి యాకోబు నద్దకు వచ్చి ఈ హ్యాపీనెస్ ఎలా చెప్పాలో కూడా వాడికి తెలియలేదు. ఎనివే, ఇది సంతోషకరమైన వార్త. యోసేపు ఇంకా బతికే ఉన్నాడు నాన్న. ఐగుప్తు అంతటిని ఇంకా ఆ బతికి ఉన్నాడు, దాంట్లో బతికుంటేనే హ్యాపీనెస్. దాంతోపాటు ఇంకేటట, ఐగుప్తు దేశం అంతటా ఏల్చున్నాడు. వాట్ ఏ జాయ్. మన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? ఏలుచున్నాడు. అందుకే హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథం 20 ఈ యేసుని దేవుడు లేపాడు. అందుకనే మరి ఈ బాబిలోన్కి, ఈ లోకం బాబిలోన్ వంటిది, అది వేశ్య వంటిది. సో దానికి ప్రతిదండన సమయం వచ్చింది. అయితే ఇక్కడ ఈ గొప్ప శబ్దం వినపడింది. 6వ వచనం, మా సర్వాధికారియు ప్రభువును అగు మన దేవుడు ఈజ్ రైనింగ్. ఆయన సజీవుడు, ఆయన ఏలుచున్నాడు. కాబట్టి సంతోషించండి, ఆయనతో పాటు సంతోషించండి. మనం ఏం చేయమన్నాడు? ఇంకా చదువు. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక ఎటువంటి సంతోషం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఏల్చున్నాడు, ఆయన సంఘము ఆయనతో ఏకంగా ఉన్నది. కాబట్టి ఇది సంతోషకరమైన వార్త. అది సరే. ఇప్పుడు యాకోబు పరిస్థితి ఏమైంది? అతడు వారి మాట నమ్మలేదు కనుక అతడు ఏమయ్యాడు? ఇంగ్లీష్ చదువు.
26. ఉమ్, ఉమ్. ఆ? చదువు 45:26. ఆ. ఆ. ఈ బిలీవ్ నాట్ వాట్ హ్యాపన్ బిఫోర్ దట్. అతడు నిశ్చేష్టుడు, ఆయన ఆ మాట కాదు, పెయింటెడ్. ఉందా చెప్పాను కదా, హ్యాపీనెస్లో ఏమైపోయింది, పెయింట్ అయిపోయాడు. అదేంటి మంచి మాట చెప్తే ఆయన స్పృహ కోల్పోయాడు. ఏటి నాన్నకి ఇలాగైపోయింది, ఆ రెస్పిరేషన్స్ ఇచ్చి అన్నీ చేసి ఏమైంది. ఇది హ్యాపీనెస్ వార్త, కానీ హిజ్ హార్ట్ ఫెయింటెడ్. కానీ ఇది సంతోషకరమైన వార్త. కానీ అతడు ఏం చెప్తున్నాడు, యోసేపు బతుకున్నాడు, అంతే చాలు, నా ప్రాణము తెప్పరెళ్ళింది. సో కాబట్టి మనం ఆయన చూడాలా, మన ప్రభువైన యేసుక్రీస్తు మీద మన మనసు అలా ఉండాలా, ఆయన చూడాలని ఆయన కొరకు ఎదురు చూస్తూ మనము ఆయన యొద్దకు వెళ్ళవలసిన వారు. కాబట్టి మరి ఇప్పుడు పరమ యోసేపు మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన మనల్ని పోషిస్తాడు, ఆయన మన సౌఖ్యం అంతటిని చూస్తాడు. మరి ఇప్పుడు ఈ యోసేపు అయితే ఐగుప్తులో ఉన్న తన ఐశ్వర్యాన్ని బట్టి తన ఘనతను వద్దకు తీసుకొచ్చాడు. మన పరమ యోసేపు అయితే మరి శాశ్వతమైన రాజ్యానికి, తన మహిమకు, తన స్వాస్యములో తోటి వారసులు కొనటానికి పిలిచినాడు. కాబట్టి మనం సంతోషించాలి. మరి ఆ వార్త చెప్పుటకు కూడా ఆనందించాలి. ఆ వార్తను బట్టి మనం వెళ్తున్నందుకు కూడా ఆ దారిలో ఉన్నాం, మనం తిరిగి వెళ్తున్నాం, ప్రభు యొద్దకు వెళ్ళే దారి ఇది. కాబట్టి బలం తెచ్చుకొని గురి యొద్దకు మనం వెళ్ళవలసిన్నాం. కాబట్టి మన కొరకు సిద్ధపరిచినవి ఎంత గొప్పవో ఇది లోకంగా ఎరగదు. మనకైతే ఈ సంగతులను ప్రభు బయలుపరిచాడు. చూడ, దేవుడు తను ఏర్పరచుకున్న వారికి ఏమేమి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు. అది ఎవరి కోసం సిద్ధపరిచాడు చూడు. 2వ అధ్యాయం కొరింథీ, 1 కొరింథీ 2, 7వ వచనం. దేవుని జ్ఞానము, ఈ జ్ఞానము మరుగైనది జగదుత్పత్తికి ముందుగానే. సో ఇన్ ద రైట్ టైం, భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి దేవుడు, ఇందా చదివాం ప్రసంగిలో, ఇప్పుడు మనకు తెలియదు ఏంటి అన్నీ అనానుకూలంగా వెళ్తున్నాయి. యాకోబు కూడా అలాగ అనుకున్నాడు, ఏంట్రా అన్నీ నాకు ప్రతికూలంగా జరుగుతున్నాయి ఇవన్నీ. ఈ బెన్యామిన్ కూడా తీసుకుపోతానంటున్నారు, ఆ యోసేపు లేడు, షిమ్యోన్ లేడు, ఈయన్ని కూడా తీసుకెళ్తారా, ఇవన్నీ ఏంట్రా ప్రతికూలంగా అవుతున్నాయి నాకు అన్నాడు. అయితే ఇదంతా ఏంటంట, భవిష్యత్తు జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం. కాబట్టి జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడు. ఇంకా అది తెలుసుంటే యోసేపు నమ్మేస్తారా? అమ్మ బాబాయ్ మాకు విలువైనవాడు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇది దేవుని సంకల్పము. దేవుడు ఎంత చక్కగా సమస్తం చేస్తున్నాడు, మనల్ని తిరిగి సమకూర్చుటకి ఎట్ట కార్యాలు చేస్తూ వచ్చాడో. మరి దాన్ని బట్టి మనం సంతోషించాలా. ఇవి లోకానికి తెలియదు. దేవుడు తను ప్రేమించే వారికి 9. సో ఇది ఆత్మీయమైన సంగతులు. ఈ ఆత్మీయమైన సంగతులు ఆత్మ సంబంధమైన వారికి గ్రహింపవుతాయి. శరీర సంబంధులు ఈ విషయాలు గ్రహించుకోలేరు. కాబట్టి మరి దేవుడు సిద్ధపరిచినవి ఎంత గొప్పవో
మరి మనల్ని ఎంతగా ప్రేమించున్నాడో మన ప్రభు, మనము ఆయన ప్రేమింపబద్ధులమైన ఆయన కలుసుకుంటకు ఆశించవాలని ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ సాయంత్రంలో మాకు అనుగ్రహించిన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని బట్టి నీకు వందనాలు. ఆయన మా కొరకు సిలువేయబడినాడు, ఆయన అమ్మివేయబడ్డాడు 30 వెండి నాణెములకు. మరి ఆయన బాధింపబడ్డాడు, హింసింపబడినాడు, సిలువ మరణం పొందినంతగా ఆయన బాధ పెట్టినారు. ఆయనను దొంగలతో కలిపి, దొంగోడు అని, మోసగాడని చెప్పి మోసగాళ్ళతో కలిపేసి ఆయన కూడా ఒక మోసగాడని చెప్పారు. ప్రభా, ఇలాంటి నిందలకుండా వెళ్ళిన మా ప్రభు యేసుక్రీస్తు మా పక్షంగా మేము పొందాల్సిన శిక్ష అంతా మాకు ప్రతిగా ఆయన పూటపడి మా దోషములన్నిటి నుంచి విడిపించినందుకు వందనాలు. మా రోగములన్నిటి నుండి, మా దోషములన్నిటి నుండి, మా పాపముల నుండి, మా అతిక్రమ క్రియలను అన్నిటి నుండి విడిపించినందుకు వందనాలు. ప్రభా, ఆయనను మృతులంచి లేపి ఉన్నందుకు వందనాలు. ఆయన రక్తం ద్వారా మమ్మల్ని నీకు దగ్గరగా సమీపస్తులుగా చేస్తున్నావు ప్రభా, వందనాలు. ఈ రాత్రిలో ప్రభా, నీ పిల్లలందరినీ నిన్ను గురించి ధ్యానించుటకు, నిన్ను ఎరుగుటకు ప్రభా, నిన్ను గురించి మాట్లాడుకుంటకు సహాయపడండి. వ్యర్థమైన సంగతులు, ఒకరి ఎడల ఒకరికి విరోధ భావంతో మరి మీరు ఆజ్ఞాపించిన దాన్ని అనుసరింపకుండా ఒకరికి విరోధంగా ఒకరు ద్వేషిస్తూ మాట్లాడుకునే ప్రతి దోషాన్ని కడిగివేము, ప్రేమతో నింపుము. మరి పెద్ద మనసును దయచేయము దేవా, క్రీస్తు యేసు కలిగిన మనసును నీ పిల్లలందరికీ దయచేయము. ఆయనతో కలిసి తోటి వారసులుగా ఉండాలని, మరి జగత్ పునాది వేయబడకమనిపే భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టే మమ్మల్ని ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్నారు ప్రభా. ఈ సంగతులు మాకు ఇప్పుడు గ్రహింపు కావు. అయితే ఓ దినాన్ని వీటన్నిటిని బట్టి మేము అతిశయిస్తాం. కాబట్టి ప్రభా, మరి మీరు మా కోసం సిద్ధపరిచినవి ఎంత గొప్పవో, మరి మా కోసం సిద్ధపరిచిన మిమ్మల్ని ప్రేమించటకు మాకు సహాయం దయచేయమని ప్రభు, ఈ బిడ్డలందరికీ ఆత్మీయమైన గ్రహింపమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మనలో కార్యసాధకమైన తన శక్తిని బట్టి మనం అడుగు వాటికంటే, ఊహించు వాటి అన్నిటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవునికి సంఘంలో క్రీస్తు యేసు మూలంగా సదాకాలము తరతరములు మహిమ కలుగును గాక.